మంచిగున్నారులే. నేనైతే జబర్దస్త్ ఉన్నా. ఇవాళ మీకోసం మంచి మంచి ముచ్చట్లయితే వాటికొచ్చిన షురు చేద్దాం పాండ్రి. రామ్ చరణ్ అభిమానులందరికీ ఒక శుభవార్త చెప్పాలుల్లా. ఎందుకంటే గైన సినిమా పెద్ద షూటింగ్ మస్తుగానే సాగుతుంది, మంచిగానే ముందుకు పోతుందని చెప్పొచ్చు. గతంలో ఢిల్లీలో అవుతుందని చెప్పినా కదా నేనే షూటింగ్. అయితే ఈ షూటింగ్ మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిందిలా. గదే రామోజీ ఫిలిం సిటీలా ఒక సన్నివేశం కోసం అయితే ఒక సెట్ వేసిరంట. నిజంగా అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు పోయి ఇక చూడొచ్చు. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో మస్తుగానే సెట్లు ఉన్నాయి. అప్పట్లో బాహుబలి సినిమా మస్తుగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం స్పెషల్ గా ఒక సెట్ వేసిరంట. ఇక అయితే గా సినిమా విశేషాలు అయితే నా దాకా అందినయుల్లా. ఇక సినిమా ముచ్చట్లయితే చెప్పుకొస్తా. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం అయితే ఒక సెట్ వేసిరంట. ఇక సెట్ ఏందో నాకైతే రాలే గాని, అయితే ఆ సినిమా సెట్ ఏందో ఏం కథనో ఇక గడికి పోయినోళ్ళు చూసి కింద కామెంట్ చేయుర్రి. నిజంగా సినిమా ఎట్లున్నా గానీ అభిమానం ఉంటే చాలుల్లా, ఎట్లయినా హిట్ కొడుతుంది. నిన్న కింగ్డమ్ సినిమా రిలీజ్ అయింది కదా. కింగ్డమ్ సినిమా రిలీజ్ అయినాక ఫస్ట్ హాఫ్ లో మంచిగా జరిగింది, సెకండ్ హాఫ్ పోయిందని అందరు చెప్పుకొచ్చిర్రు. కానీ గా సినిమా అభిమానులు నిజంగా మంచిగానే విజయవంతం చేసిర్రులా. విజయ్ దేవరకొండకి గదేనుల్లా ఫస్ట్ తొలి రోజే 15.50 కోట్లు వసూలు చేసిందంట. నిజంగా రికార్డు సృష్టించింది. ఇక ఇంకా రానున్న రోజుల్లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి. అభిమానం ఉంటే ఎట్లయినా సక్సెస్ అయినట్టే అని రుజువు చేసిండులా. ఇహోనులా మహావతార్ నరసింహ సినిమా నిజంగా అయితే ఈ సినిమా అయితే 7 రోజులలో 38 కోట్లు వసూలు చేసిందంట నుల్లా. నిజంగా దేవుడు కనికరించిండనే చెప్పచ్చు. ఎందుకంటే నిజంగా భక్తితోని కూడుకొని మంచిగానే గ్రాఫిక్స్ తోని నిజంగా మంచిగా భక్తులకు అభిమానంగా చూపించే విధంగా ఉంది. ఇక చూస్తే నరసింహ అవతారం నిజంగా అబ్బా కళ్ళ ముందే వచ్చి నిలబడ్డదా అన్నట్టుగా చూపించిండ్రంట. నిజంగా గ్రాఫిక్స్ ఏనుల్లా ఎంత కష్టపడి ఉంటే గట్లా వేసి ఉంటారు. అయినా 38 కోట్లు అంటే మాటల వామ్మో, వారం రోజులలోనే గంత వసూలు చేసిందంటే ఇక సినిమా మిగతా రోజులల్లో ఎన్ని వసూళ్ళు అయితే చూడుర్రి. ఇక వాళ్ళకు నిజంగా దేవుడు కరుణించిండని చెప్పచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.